మారుతున్న వినియోగదారుని అభిరుచి, ఆదాయ వృద్ధి వంటి అనేక కారణాలతో దుస్తులపై వ్యయం చేసేందుకు ఎవరూ వెనకాడటం లేదు. కనుక నాణ్యమైన స్లిప్స్ వినియోగం కూడా క్రమేణా పెరుగుతోంది. ధర కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండేలా తయారు చేస్తున్నారు. సో మీరు కూడా ఈ లేడీస్ స్లిప్స్ తయారీ చేపడితే మీకు మంచి స్వయం ఉపాధి మార్గం కాగలదు. స్లిప్స్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. డ్రెస్సులు పలుచగా ఉండి ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు ముదురు రంగు స్లిప్స్ వేసుకుంటే లోదుస్తులు కనిపించవు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు సిల్క్ లేదా పాలిస్టర్ స్లిప్ వేసుకుంటే వెచ్చదనం పొందొచ్చు. అధిక ఉష్ణ వాతావరణంలో కాటన్ స్లిప్ వాడితే చెమటలను పీల్చుకుంటుంది. స్లిప్ తయారీకి వాడబడే ఫ్యాబ్రిక్ లో గల రకాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. సిల్క్, కాటన్, నైలాన్, పాలియస్టర్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ స్లిప్స్ అని వస్త్రాన్ని బట్టి వర్గీకరిస్తారు. డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా అండర్ గార్మెంట్ ఉండడం అవసరం. అందువలన అనేక రంగుల్లో లభ్యమయ్యే ఫ్యాబ్రిక్ ను సేకరించి వివిధ రంగుల్లో స్లిప్స్ ను తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ లేడీస్ స్లిప్ల తయారీకి కావలసిన మెషిన్లేంటో తెలుసుకుందాం. డైరెక్ట్ డ్రైవ్ హై స్పీడ్ లాక్ స్టిక్ మెషిన్, థ్రెడ్ ట్రిమ్మర్, కంప్యూటర్ కంట్రోల్ హై స్పీడ్ బార్ ట్రాకింగ్ సూయింగ్ సిస్టమ్, డైరెక్ట్ డ్రైవ్ హై స్పీడ్ ఫ్లాట్ బెడ్ టాప్ అండ్ బాటమ్ కవర్ స్టిచింగ్ మెషిన్, కటింగ్ టేబుల్స్, ఇతర పరికరాలు. ఈ మెషిన్లన్నీ సుమారు 15 లక్షల బడ్జెట్ లో స్మాల్ ఇండస్ట్రీగా పెట్టుకునే వారికి అవసరమైన ఆధునిక యంత్రాలు ఇవి. అదే ఒకరిద్దరైతే స్టిచింగ్ మెషిన్, కటింగ్ టేబుల్స్, ఇతర పరికరాలు కావలసి ఉంటుంది. ఈ మెషిన్లు వాటి ఉత్పత్తి సామర్థ్యం బట్టి ధరలుంటాయి. ఈ మెషిన్ యొక్క ధరలు, ఇతర సమాచారం మరియు కొనుగోలు చేయడానికి www.indiamart.com అనే వెబ్సైట్ లో చూడండి. లేడీస్ స్లిప్స్ తయారీ విధానం. అవసరమైన పొడవు వెడల్పులతో ఫ్యాబ్రిక్ కత్తిరించిన తర్వాత ముందుగా పక్క వైపు కుట్టుకోవాలి. తర్వాత వరుసగా మెడభాగం, చేతుల భాగాలు కుట్టాలి. హొక్కులు ఏర్పాటుకు మార్కింగ్ చేసి వాటిని కుట్టుకోవాలి. చివరిగా కింది భాగాన్ని మడిచి కుడతారు. పూర్తయిన వాటిపై సైజులు, లేబుల్స్ ఏర్పాటు చేసి ప్లాస్టిక్ పౌచుల్లో ప్యాక్ చేసి మార్కెట్ కు పంపుకోవాలి. మార్కెటింగ్. ఇన్నోవేట్ షాప్స్, లేడీస్ రెడీమేడ్ షాప్స్, స్ట్రీట్ గార్మెంట్ వెండర్స్, షాపింగ్ మాల్స్, ఇతర గార్మెంట్ షాప్స్ కు మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్. మన బిజినెస్ కి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎంఎస్ఎంఈ ఉద్యోగ్ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలానే ట్రేడ్ లైసెన్స్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. ఇంట్లో సింగిల్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వారికి ఇవి అవసరం ఉండదు. సబ్సిడీ. మనకు సబ్సిడీ స్కీమ్స్ వచ్చేసి ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ కింద 15 నుంచి 35% సబ్సిడీ పొందొచ్చు. 90% రుణం కూడా పొందవచ్చు. ఇంకా టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈ మెంబర్స్ మరియు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ CLCSS. ఇలా మనకు సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీకు దగ్గరలోని జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించండి. ఈ లేడీస్ స్లిప్ల తయారీ పరిశ్రమ ప్రారంభించే ముందు మీరు మరింతగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లగలరని మా మనవి. ఇంకా మీకు ఈ పరిశ్రమకు కావలసిన రా మెటీరియల్స్ మరియు మెషినరీ సప్లై చేసేవారి వివరాలు క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాము, గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.